ఈ అంశంతో ప్రయోజనం పొందాలనుకుంటే రివర్స్ అయిందా? ఖచ్చితంగా. వీళ్ళు ఆశించింది ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆపాలనడం వరకు తప్పులేదు. నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు అయితే గనక సిన్సియర్‌గా పనిచేశారు. వాళ్ళని కార్యకర్తలుగా మార్చి రాజకీయ జోక్యం చేసిన విషయంలో ఖచ్చితంగా జగన్‌ది తప్పు. వైసీపీది తప్పు. హ్మ్. అందులో నేను ఒప్పుకుంటా. ముందు కూడా ఫస్ట్ ఈసీ చెప్పినప్పుడు వీళ్ళనేదో వేలి మీద ఇంకు సిరా వేసేదానికి పరిమితి చేయండి, ఇందులో తిప్పొద్దని అంటే అప్పుడు ఆపేశారు కదా. అది కాదు. అది వీళ్ళని కాదు. సచివాలయ సిబ్బందిని. హ్మ్. అంటే ఎలక్షన్ డ్యూటీల్లో వీళ్ళని అంటే ఉండనిద్దన్నారు. అప్పుడే కదా గృహ సారథులను ఏమన్నా తీసుకొచ్చారు వీళ్ళు. దానికి కాదు అది. ఎలక్షన్‌కి సంబంధించి వీళ్ళది దాని విషయంలో కాదు. గృహసారథుల్ని తీసుకొచ్చింది ఏంటంటే ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్ వస్తది వీళ్ళ దగ్గరికి అనేది తెలుసు వీళ్ళకి. వాస్తవంగా ముందు ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసేసుకున్నారు. ఎలక్షన్స్ అప్పుడు వస్తదనినే పెట్టుకున్నారు గృహసారథులు. వాళ్ళు కూడా సేమ్ ఉంటే 50 ఏళ్ళకి కాకపోతే వాలంటీర్లను మధ్యలో వీళ్ళు ఓన్ చేసేసుకొని మాట్లాడినటువంటి మాటల వలన వీళ్ళని పక్కన పెట్టించాల్సి వచ్చింది. ఆ గృహసారథులు వీళ్ళనే వెంట పెట్టుకుని తిరగడం వల్ల వచ్చినటువంటి దరిద్రం. కార్యకర్తలు నాయకుల కింద వీళ్ళు తయారవ్వాల్సి వచ్చింది. ఆ ఫలితం ఏమైపోయింది, వాళ్ళకి భయం వేసింది. ఆ భయంలో నుంచి వచ్చినటువంటిది ఇంత ఉత్పాతం, అంతమంది ప్రాణాలు కోల్పోవడం.